అందరికీ నమస్తే. ఏపీడిఎస్సి 2026 ఇది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, లక్షల మంది అభ్యర్థుల జీవితాలను మార్చే ఒక అవకాశం. ప్రతి ఉదయం లేచిన వెంటనే చాలామందికి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఒకటే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈసారి సిలబస్ మారుతుందా, మన జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయి, ప్రిపరేషన్కు ఎన్ని రోజులు టైం ఇస్తారు. ఈ ప్రశ్నలు సహజమే, కానీ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. సందేహాల్లో గడిచేటటువంటి ప్రతిరోజు కూడా మన లక్ష్యాన్ని కొంచెం దూరం చేస్తుంది. గత సంవత్సరాల ఏపీడిఎస్సి నియామక విధానాన్ని పరిశీలిస్తే ఒక స్పష్టమైనటువంటి ప్యాటర్న్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే చాలా తక్కువ సమయంలో రాత పరీక్షలు నిర్వహించారు. కొన్నిసార్లు 30 నుంచి 45 రోజుల మధ్యలోనే పరీక్షలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మొదలు పెడితే అది చాలా పెద్ద రిస్క్. అందుకే విజయం సాధించే అభ్యర్థులు ఎప్పుడూ కూడా ముందుగానే సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు. వారు చదువును వాయిదా వేయరు, పరిస్థితులకు అనుగుణంగా తమ స్టడీ ప్లాన్ను అడ్జస్ట్ చేసుకుంటారు. ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏపీడిఎస్సి 2026 రిక్రూట్మెంట్ ప్రాసెస్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారిక నోటిఫికేషన్లో పోస్టుల వారీగా వేకెన్సీలు, జిల్లాల వారీగా కేటాయింపులు, అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ విధానము, పరీక్ష సరళి అన్నీ వివరంగా ప్రకటిస్తారు. చాలామందికి పెద్ద భయం సిలబస్ మారుతుందేమో అని. నిజానికి గత అనుభవాల ప్రకారం సిలబస్లో మార్పులు జరిగినా కూడా మౌలిక అంశాలు మాత్రం అలాగే కొనసాగుతాయి. కొన్నిసార్లు కొత్త టాపిక్స్ చేర్చినా అవి ఇప్పటికే మనం చదువుతున్నటువంటి సబ్జెక్టులకు సంబంధించినవే. కాబట్టి సిలబస్ మారుతుందేమో అని చదువు ఆపేయడం మనకే నష్టం. ఇక్కడ ఒక నిజం చెప్పాలి, నెలల తరబడి క్రమశిక్షణతో చదివిన వాళ్ళకే జాబ్ వస్తుంది. రోజు కనీసం 4 నుంచి 6 గంటలు స్టడీకి కేటాయించి సిలబస్ను చిన్న టార్గెట్లుగా విభజించి పూర్తి చేస్తే ప్రిపరేషన్ చాలా సులభంగా ముందుకు సాగుతుంది. ప్రతి వారం ఒకసారి రివిజన్ చేయడం, ప్రతి సబ్జెక్టుకు మాక్ టెస్ట్ రాయడం, ఇలాంటి పనులు చేయడం ద్వారా మన బలహీనతలు ఏంటో మనకే తెలుస్తాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళితే సెలక్షన్ దాదాపుగా ఖాయం అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన రోజున 2 రకాల అభ్యర్థులు ఉంటారు. ఒక వర్గం ఇంకా టైం ఇవ్వలేదే అంటూ భయపడేవాళ్ళు, ఇంకొక వర్గం మన సిలబస్ అయిపోయింది, ఇప్పుడు రివిజన్ మొదలు పెడదాం అని ధైర్యంగా ఉండేవాళ్ళు. ఎవరు సెలెక్ట్ అవుతారో మనకే తెలుసు. భయంతో చదివే వాళ్ళు సెలెక్ట్ అవడం చాలా కష్టం. ప్రణాళికతో చదివే వాళ్ళే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. జిల్లాల వారి పోస్టులు ఎన్ని ఉంటాయనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారికంగా తెలుస్తుంది. అర్హతల్లో మార్పులుంటే అవి కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా తెలుస్తాయి. కానీ ఈరోజు ఈ క్షణం మన చేతిలో ఉన్నటువంటి విషయం ఒక్కటే, మన ప్రిపరేషన్. మన భవిష్యత్తు మన రోజువారీ శ్రమ మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు కష్టపడితే రేపు మీరు టీచర్గా తరగతి గదిలో బ్లాక్ బోర్డు ముందు నిలబడతారు. అందుకే ఆలస్యం చేయకండి. ఏపీడిఎస్సి 2026 నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా నేటి నుంచే సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేయడం ప్రారంభించండి. నోటిఫికేషన్ నాటికి మనం టెన్షన్లో కాకుండా రివిజన్లో ఉండాలి. అదే విజేతల యొక్క గొప్ప లక్షణం. చివరిగా ఒక మాట, కలలు కనే వాళ్ళు ఎక్కువే, కానీ వాటిని నిజం చేసుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. మీరు ఆ కొద్ది మందిలో ఒకరిగా మారాలంటే ఈరోజే నిర్ణయం తీసుకోండి, కష్టపడండి, క్రమశిక్షణ పాటించండి. విజయం తప్పకుండా మీ ఇంటి తలుపు తడుతుంది. అందరికీ ధన్యవాదాలు.